మరో ప్రేమ కథతో ఒక కొత్త అందం తెర మీదకి రాబోతోంది. అదే ప్రీతికారావు అండ్ వరుణ్ సందేశ్ ఒక కొత్త మూవీతో మరో ప్రేమ కథతో మన ముందుకు వస్తున్నారు. అదే ప్రియుడు. మరి ఆ సినిమా విశేషాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. Hi Varun. Hi, how are you? Pritika. I'm good. How are you? I'm doing well. Yeah. So Priyu, a lover boy. What is the bottom line of it? Bottom line of Priyudu ఏంటంటే బేసిక్ గా ఒక లవ్ అంటే అసలు పడినవాడు, how his journey is and how he changes to becoming a Priyudu. అంటే ఒక లవ్ అంటే లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎనర్జీ, లవ్ మీనింగ్ అది అనుకునే ఒకడు, how he becomes a Priyudu, అతని జర్నీ ఎట్లా ఉంటుంది, అతను ఏం నేర్చుకుంటాడు అనేది. So ప్రియుడు కానివాడు ప్రియుడు అయిపోతాడు లాస్ట్. Okay. And Pritika, how do you feel this is debut movie for you in Telugu? Yes. Okay. So how do you feel Tollywood? It's a nice experience, and especially the subjects here are very nice and youthful, you know, especially the film that we are doing. And I don't know Telugu, my grandmother does. Unfortunately, I don't know. But if I knew the language better, I think I could have done a much better job as an actress. Yeah. Pritika, అంటే ఇంత అందం ఇంతవరకు రాలేదు so far. I mean, we couldn't really catch you this beautiful face so far. So what were you doing before that? I was doing modeling. I've done a lot of ads. I think like 46 ads. My first ad was the Cadbury's ad with Amitabh Bachchan. Okay. And thereafter I did Pantene shampoo for Pakistan, and you know, like Indonesia, Bangladesh. I modeled for a lot of other countries too. And then I was doing journalism at the same time. So I wrote for a lot of newspapers, even in Andhra, and I had my Bollywood column with Southside magazine in Chennai. ప్రియుడు కూడా మీరు అన్నట్టుగా అంటే ఎనర్జెటిక్ లవ్ స్టోరీ అవుతుందా, లేకపోతే యాజ్ యూజువల్ మనం తెర మీద చూస్తాం లవ్ స్టోరీస్ అంటే ఒక మూసలో వెళ్ళిపోతుంటాయి, అలా ఏమైనా ఉంటుందా స్టోరీ? No, this would be a very basically treatment based cinema ఇది అంతా. సో ట్రీట్మెంట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు మా డైరెక్టర్ శ్రావణ్ గారు. ఆయన డెబ్యూ ఫిల్మ్ ఇది, కొత్త డైరెక్టర్. సో ఆయన ట్రీట్మెంట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ దిస్ మూవీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అండ్ సెకండ్ హాఫ్ నుంచి యూనో ఇట్ హ్యాస్ చాలా ఫీల్ కూడా ఉంటుంది సబ్జెక్ట్లో. అంటే ఆయన నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ హాఫ్ అంతా వింటున్నప్పుడు ఎంతగా నవ్వుకున్నాను, సెకండ్ హాఫ్లో టువర్డ్స్ ద క్లైమాక్స్ నాకు నిజంగా కంట్లోంచి నీళ్ళు వచ్చాయి, అంటే ఆయన నాకు నేరేషన్ ఇస్తుంటేనే. సో really this movie has a mix of everything. అంటే ఫ్యామిలీ కూడా ఉంటుంది, అంటే నాజర్ గారు is playing my father అనమాట. సో ఫాదర్ సన్ మధ్యన సీన్స్, ఆమె ఫాదర్ కాశీ విశ్వనాథ్ గారు, సో ఆమెకి ఫాదర్ మధ్యన మంచి సీన్స్ ఉంటాయి. అండ్ అలాగే తాగుబోతు రమేష్ ఉన్నాడు ఈ సినిమాలో, సో అతనితో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. అండ్ అలీ గారు, వెన్నెల కిషోర్, సో కామెడీ కూడా. దిస్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఎ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. చైత్రమా చంద్రమా హృదయం నీ జత కదా, చంతకే చేరగా సమయం కదలదు కదా. చైత్రమా చంద్రమా హృదయం నీ జత కదా, చంతకే చేరగా సమయం కదలదు కదా. మొదలాయే మనసు కదా, మనసంతా మగువ కదా. లవ్ అనేది చైనాలో పుట్టింది, నో గ్యారంటీ నో వారంటీ. కొత్త బంగారు లోకం నుంచి మనం ఈ మూవీ వరకు చూసుకుంటే వరుణ్ సందేశ్ లో అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా అయిందా? యూ కుడ్ లెర్న్ సో మెనీ థింగ్స్. యా డెఫినెట్గా అండి. అంటే కొత్త బంగారు లోకం నుంచి ఇప్పటి వరకు చూస్తే నా కెరియర్ ఇట్లా వెళ్తుంది అనమాట. సో ఇట్స్ లైక్ అ కంప్లీట్ రోలర్ కోస్టర్. అండ్ డెఫినెట్గా కొన్ని ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్లో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత, నేను ఎక్స్పెక్ట్ చేసినంత అవి రీచ్ అవ్వలేకపోయాయి డెఫినెట్గా అది. అండ్ అలాంటి సినిమాల నుంచి ఐ థింక్ యూ కెన్ లెర్న్, చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు అనుకుంటా అట్లాంటి సినిమాల నుంచి. అండ్ డెఫినెట్గా ఇట్స్ బిన్ అ గ్రేట్ లెర్నింగ్ ప్రాసెస్. అండ్ ఇప్పటి వరకు నేను 10 సినిమాలు చేశాను, అండ్ 10 సినిమాల్లో 8 డైరెక్టర్స్ అందరూ కొత్త డైరెక్టర్స్ అనమాట. సో వాళ్ళతో చేసినప్పుడల్లా ప్రతి డైరెక్టర్కి ఆ లోన్ స్టైల్ ఉంటుంది. అండ్ రీసెంట్గా ఇప్పుడు సంపత్ నంది ఏమైంది వాళ్ళ డైరెక్టర్ ఈస్ డూయింగ్ మూవీ విత్ రామ్ చరణ్. సో ఐ మీన్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్, అండ్ ఇట్స్ బిన్ గ్రేట్. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ at the same time hard work, and it's good. And Pritika, your sister Amrita Rao has made already an impression in Telugu's heart. So మీరు అంటే తెలుగు ఇండస్ట్రీకి now you have been introduced. Yes. So how are you going to select movies, and how you are going to handle Tollywood? Well, I would definitely select roles which I feel comfortable doing, and I would want to do different roles and not get typecasted doing one particular role, because normally that happens. You know, the last film I did was my Tamil debut. I was this traditional girl from the Karaikudi village dressed in pattu pavade, you know, all the time. It was a 1980s character,
And I think I pretty much got typecasted with that role because people called up from the film industry and said, we can't visualize you in glamorous outfits. So that was like something that opened up, you know. So yeah, so I would like to experiment with different roles and not get typecasted with one. So in your family, both siblings are in movie field. Yes. So how do you feel? Could you tell us something about your family? They've been very supportive. Amrita is almost going to complete 10 years in the film industry, and her experience has given me a great insight and taught me a lot about the film industry, you know. So I know how deep the water is before diving into it, you know. So other girls, they do a music video or you know, a TV commercial, and then they get movie offers and they immediately jump into it as if it's their only last chance. For me, it's not been so, you know. I know what I want to do. It's going to be a more conscious move in the I mean, industry. your sister's experience, could it help you to, you know, select the movie lines? Of course, of course. She has, you know, laid some guidelines for herself, and it has helped me too. So I know what to expect out of cinema and what not to. Hey China, chapati face. Stupid. Huh? I love you, Karthik. Huh? I love you, Karthik. Me too. Love ante end of freedom.